ఈరోజు మనం చిట్టి వడియాలు పెట్టుకుందామండి. చాలా బావుంటుంది. కూరల్లోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. అందులోనూ పులుసు కూరలు, ఆవకూరల్లోకి ఇవి వేయించుకుని పక్కన పెట్టుకుని తింటున్నారే అనుకోండి. అబ్బా! రుచి చెప్పనలవి కాదండి. అది ఎంజాయ్ చేస్తేనే అర్థమవుతుందనమాట. ఇది పెట్టుకోవడానికి మనం మినపప్పు ముందు రోజు రాత్రే నానపెట్టుకోవాలండి. నానపెట్టేసుకున్న తర్వాత ఇలా శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్‌లో వేసేసుకొని మెత్తగా రుబ్బేసుకోండి. మీకు కారానికి సరిపడా పండుమిరపకాయ కారమైనా సరే, పచ్చిమిరపకాయ కారమైనా సరే వేసుకోవచ్చు. ఆ మిరపకాయ కారంలో కొంచెం జీలకర్ర, ఇంగువ, ఉప్పు, పండుమిరపకాయలు మిక్సీలో వేసేసుకొని సరిపడా వేసేసుకొని పెట్టుకున్నాను. నలిగిపోయిన తర్వాత తీసేసుకొని ఇలా చిన్న చిన్నగా తీసేసుకొని ఇలాగ నేను మంచం మీద మేడ మీదకొచ్చి పెట్టేసుకున్నాననమాట. చూసారా చిన్న చిన్నగా నక్షత్రాల్లా ఉన్నాయి. ఇలా పెట్టుకున్నవి పొద్దునుండి సాయంత్రం వరకు ఎండిపోతాయనమాట. ఎండిన తర్వాత నేను సాయంత్రానికి ఈ లోపలికి తీసుకొచ్చాను. మర్నాడు పొద్దున్న మా యుటిలిటీలో నేను ఇది పెట్టుకున్నాననమాట. బాగా ఎండిపోయిన తర్వాత డబ్బాలో పెట్టుకొని స్టోర్ చేసుకోవడమే. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వేయించేసుకొని ఎంజాయ్ చేయడమే. నచ్చిందా? ఫాలో చేయండి.